హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఏంటంటే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ అనేది చేశారు. ఇక్కడ ఏంటంటే మహిళలైనా పురుషులైనా అంటే రిటైర్డ్ పర్సన్స్ అయినా స్టూడెంట్స్ అయినా లేకపోతే నార్మల్గా హౌస్ వైఫ్స్ అయినా 18 ఇయర్స్ పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఎస్బీఐలో పడిన నోటిఫికేషన్స్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. మనం దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా వెంటనే పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే యూస్ఫుల్గా ఉంటుంది. వెంటనే కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు ఎస్బీఐ లైఫ్ అనేది ఇచ్చారు కదా, బికమ్ యాన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ విత్ ఎస్బీఐ లైఫ్. సో ఇక్కడ మీ యొక్క జాబ్ ప్రొఫైల్ ఏంటంటే ఇన్సూరెన్స్ అడ్వైజర్. ఈ పోస్టులు అయితే వీళ్ళు భర్తీ చేశారు. సో ఈ ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్ట్ ద్వారా ఏంటంటే డిఫరెంట్ టైప్స్గా మనం మనీ అనేది ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు, మనకి శాలరీ అనేది వస్తుంది. సో అది అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి చూడండి, బికమ్ అన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ విత్ ఎస్బీఐ లైఫ్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఏ రివార్డింగ్ కెరీర్ దట్ గివ్స్ దట్ ఆపర్చునిటీ టు గ్రో, ఫ్లెక్సిబిలిటీ, మేనేజ్ యువర్ టైమ్ అండ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎంపవరింగ్ పీపుల్ అచీవ్ దేర్ డ్రీమ్స్, దే జాయిన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనేది ఇచ్చారు కదా. సో ఇక్కడ అంటే ఇక్కడ ఇందులో మన ఒక మంచి అవకాశాన్ని పొందొచ్చు. అలాగే మన యొక్క ఫ్లెక్సిబుల్ టైమ్స్ అంటే మనకి ఫ్రీగా ఉండే టైంలో ఎప్పుడైతే మనకి ఖాళీ సమయం అనేది ఉంటుందో సో ఆ సమయాల్లో మనం ఈ వర్క్ అనేది చేయొచ్చంట. అంటే పర్టికులర్గా ఈ టైంలోనే చేయాలి, లేకపోతే ఆఫీస్ టైం మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 ఇట్లా ఆఫీస్ టైంలో ఇలా అంతా ఏం లేదు. మీ యొక్క పర్టికులర్ టైం మేనేజ్మెంట్ చేసుకొని మీ యొక్క ఫ్లెక్సిబుల్ టైంలో మాత్రమే మీరు అనేది వర్క్ అనేది చెయ్యాలి, వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది అండ్ ఆల్సో ఇక్కడ జాయిన్ యాజ్ అని ఇచ్చారు కదా, జాయిన్ యాజ్ మీద క్లిక్ చేసి తర్వాత దాని డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ దీని యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే వై బికమ్ యాన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనేది ఇచ్చారు కదా. సో మనకి ఇక్కడ ఇంకోటి ఇచ్చారు, వై ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హూ కెన్ అప్లై, ఎవరు అప్లై చేసుకోవచ్చు, అసలు ఎస్బీఐ లైఫ్లో ఎందుకు జాయిన్ అవ్వాలి, అసలు ఇన్సూరెన్స్ అడ్వర్టైజర్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా వీళ్ళైతే ఇచ్చారు. సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు వీళ్ళు, వై బికమ్ యాన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్, ఎందుకు ఇన్సూరెన్స్ అడ్వైజర్గా అవ్వచ్చు, అవ్వడానికి గల రీజన్స్ ఏంటనేది కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ఇవి అయితే ఇక్కడ ఏమి ఇచ్చారు, అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది ఇచ్చారు. సో మనకి అన్లిమిటెడ్ ఎర్నింగ్స్ అయితే ఇందులో ఉంటాయంట. అంటే అనేక రకాలుగా కూడా మనం ఇందులో శాలరీ అనేది గెయిన్ చేయొచ్చు. అలాగే నో ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ క్యాపిటల్ రిక్వైర్డ్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు ఈ జాబ్కి ఏంటంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయనవసరం లేదు. సో ఇప్పుడు ఏదైనా ఒక జాబ్కి అప్లై చేయాలన్నా, రిజిస్ట్రేషన్ చేయాలన్నా, లేకపోతే కొంతమంది మనీ ఒక 3,000 5,000 రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఇట్లా అంతా తీసుకుంటారు కదా. సో అట్లా అయినా సరే అలాంటిది ఏమీ లేదు. అండ్ ఆల్సో కొంతమంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు, ఒక 10K 20K ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీ యొక్క గ్రోత్ శాలరీస్ అనేది ఇంక్రిమెంట్స్ అవుతాయని అంటారు. సో అలాంటి నథింగ్, ఇన్వెస్ట్మెంట్ అనేది ఏం లేదు, నార్మల్గానే జాయిన్ అయిపోవచ్చు మీరు. అండ్ ఆల్సో ఏ ఛాన్స్ టు బీ యువర్ ఓన్ బాస్ అండ్ ఎంజాయ్ ఫ్లెక్సిబుల్ ఇన్ వర్క్ టైమ్స్. సో ఇక్కడ ఏంటంటే మీకు మీ ఫ్లెక్సిబుల్ టైంలో అంటే ఖాళీ సమయంలో మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. మీరే ఓన్ బాస్, అంటే మీకు ఒకరు ప్రెజర్ చెయ్యరు. సో మీరు వర్క్ చేయండి, ఈ టైంకి అంతా టార్గెట్ కంప్లీట్ అయిపోవాలి, సో ఈ టైంకి అంతా మీరు వర్క్ అనేది ఫినిష్ చేసేయాలి. సో ఇలాంటి ప్రెషర్స్ కానీ టెన్షన్స్ కానీ ఎలాంటివి ఎవరు కూడా మీకు ప్రెషర్ అనేది చెయ్యరు. సో అదొకటి మంచి బెటర్ కదా మనకి. అండ్ ఐ ఛాన్స్ టు మేక్ ఏ రియల్ డిఫరెన్స్ వి హెల్పింగ్ పీపుల్ అచీవ్ దేర్ ఫైనాన్షియల్ గోల్స్. సో ఇక్కడ పీపుల్స్కి హెల్ప్ చేస్తూ మనం వర్క్ అనేది చెయ్యాలి. సో అలాగే మన గోల్స్ని అనేది అచీవ్ చేసుకోవచ్చు. సో అది మెయిన్. అండ్ ఆల్సో ఇంకా ఏమి ఇచ్చారు, వై ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్,
ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇన్నోవేటివ్ ఈజీ టు ఎక్స్ప్లెయిన్ ప్రోడక్ట్స్ గురించి మనం చెప్పొచ్చు. అట్రాక్టివ్ రెమ్యునేషన్స్ అండ్ రివార్డ్స్, అంటే మంచి శాలరీస్ అండ్ రివార్డ్స్ అనేది వస్తాయంట. వెల్ డిఫైన్డ్ కెరీర్ గ్రోత్ ప్లాన్స్, మన లైఫ్ని గ్రోత్ చేసుకోవచ్చంట. అండ్ స్ట్రాంగ్ అంటే మనకి స్ట్రాంగ్ పాన్ ఇండియా సపోర్ట్స్ 800+ బ్రాంచెస్. మనకి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ మన పాన్ ఇండియా వైజ్ మొత్తం 800 పైగానే బ్రాంచెస్ అనేది ఉన్నాయంట. సో అదొకటి. అండ్ రెగ్యులర్ కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ అండ్ మెంటోరింగ్ సీజన్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ కంటిన్యూస్గా ట్రైనింగ్స్ ఉంటాయి, సీజన్స్ ఉంటాయి, ఒక మెంటార్ అనేది మనకు గైడ్ చేస్తారు. అది కూడా మనకి ఏ లాంగ్వేజ్ వచ్చు, తెలుగు లాంగ్వేజ్ వాళ్ళకి తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీ, తమిళనాడు, తెలుగు, తమిళ్, ఇలా ప్రతి లాంగ్వేజ్లో వీళ్ళు ఏంటంటే ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఒక మెంటర్ కూడా ఉంటారు, గైడ్ చేస్తారు, మీరు ఇలా వర్క్ చేయాలి, ఇలా వర్క్ చేస్తే మీకు మంచి ఎర్నింగ్స్ వస్తాయి. సో ఈ టైప్ ఆఫ్గా మనకి ఒక గైడ్, ఒక మెంటార్ అనేది ఉంటారు. సో అదొకటి. అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఇంకా ఏమి ఇచ్చారంటే ట్రైనింగ్స్ అనేది ఖచ్చితంగా మస్ట్ షుడ్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనకి వర్క్ ప్రాసెస్ అనేది ఎలా ఏంటి సంథింగ్ ఇట్లాంటివంతా చెప్తారు. సో అది ఇది. అండ్ ఆల్సో ఇంకేంటి, హూ కెన్ అప్లై అనేది ఇచ్చారు. ఎవరు అప్లై చేయొచ్చు ఈ జాబ్కి అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. అప్లికెంట్ కెన్ బి బిజినెస్ మ్యాన్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్, హౌస్ వైఫ్స్ ఈటీసీ. సో ఇక్కడ బిజినెస్ మ్యాన్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, హౌస్ వైఫ్స్ అయినా అప్లై చేయొచ్చు, స్టూడెంట్స్ అయినా అప్లై చేయొచ్చు. సో ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఉంటారు కదా, అదైనా సరే, డిస్ట్రిబ్యూటర్స్ అయినా, బిజినెస్ మ్యాన్స్ అయినా, సో ఇట్లా ఈటీసీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అంట. హీ ఆర్ షీ షుడ్ బి మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్. మీరు అప్లికేషన్ చేసే టైంకి 18 years అనేది ఉండాలి. సో అది. అండ్ ఆల్సో హీ ఆర్ షీ షుడ్ హ్యావ్ పాస్డ్ 10th standard. సో మినిమం క్వాలిఫికేషన్ అడిగారండి. అంటే హైయర్ ఎడ్యుకేషన్ అంతా ఏం లేదు, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 8 అంటే 10th class కంప్లీట్ అయిపోయినా హీ అండ్ షీ మేల్ అయినా ఫీమేల్ అయినా అప్లై అనేది చేయొచ్చు. సో అది. అండ్ ఆల్సో ఇంకా ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వాలి మీరు. అంటే లైక్ అంటే మీ యొక్క ఎవరు అప్లై చేస్తున్నారు, మిస్టరా, మిస్సెస్, డాక్టరా, అదొకటి, మీ యొక్క ఫుల్ నేము, అండ్ ఆల్సో ఈమెయిల్ ఐడి, మీ యొక్క అడ్రస్, అండ్ పిన్ కోడ్, ఆఫీస్ ఫోన్, మీ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వండి, రెసిడెన్షియల్ ఫోన్ ఒకటి, అండ్ మీ యొక్క మొబైల్ నెంబరు, మీది ఏ స్టేట్ వాళ్ళైతే ఆ స్టేట్, అండ్ సిటీ, ఇవన్నీ కూడా ఫిల్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంత 9+4 ఇట్లా. అంటే అప్లై చేసిన ప్రతి ఒక్కొక్కరికి వేరే విధంగా ఉంటుంది క్యాప్చర్స్. సో అది ఫిల్ చేసేసి సబ్మిట్ మీద కొట్టేస్తే కంప్లీట్ అయిపోతుంది. చాలామంది కూడా సబ్మిట్ చేసినా అవ్వట్లేదు అంటున్నారు. సో 1 or 2 times రీఫ్రెష్ చేయండి. పేజ్ని రీఫ్రెష్ చేసిన తర్వాత ఫ్రెష్గా అప్లై చేస్తే సబ్మిట్ అవుతుంది ఖచ్చితంగా. సో అది కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.